ఒకసారి ఈ యొక్క పాస్టర్స్ అండ్ బిలీవర్స్ ప్రేయర్ గ్రూప్ ప్రేయర్ మీటింగ్ 60వ రోజు సందర్భంగా మరి మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఉపజ్జా గ్రంథము ధ్యానించబోతూ ఉన్నాం. ఇంతవరకు ఉపజ్జా గ్రంథంలో అనేక ఆత్మీయ సత్యాల్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఉపజ్జా గ్రంథములో మనకి కనబడుతున్న 2 కొండలను గురించి వివరణాత్మకంగా తెలుసుకుందామని మనం ముందుగానే చదువుకు రమ్మని చెప్పాను. మరి మీలో ఎవరైనా ఈ 2 కొండలను గురించి జ్ఞాపకం చేసుకున్న లేక చదువుకున్న విధానాన్ని బట్టి 1-2 పాయింట్లు మీరు రాసుకున్నవి తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. అమ్మా ఎవరైనా చెప్తారా? ఏసావు కొండ, సియోను కొండ అని ఏసావు కొండ, సియోను కొండ అని పిలువబడుతున్న ఈ 2 కొండల మధ్య భేదాన్ని చదివి రాసుకురమ్మని చెప్పాను. మరి ఎంతమంది రాసారో తెలియదు, కానీ మీరు రాసుకున్న పాయింట్లోంచి 1-2 పాయింట్లు ఎవరైనా తెలియపరచొచ్చు. వాయిస్ వినబడుతుంది కదండి? చాలా మంది మౌనంగా ఉన్నారు. సియోను అనగా దేవుని పర్వతము అని, సియోను అనగా యెరూషలేమునకు పేరు కదండి. సియోను అనగా యెరూషలేమునకు పేరు. హెబ్రీ గ్రంథంలో ఉంటది. అబ్రహాము సంతానానికి దేవుడు సియోనును స్వాస్యంగా దేవుడు సియోను స్వాస్యంగా ఇచ్చాడు. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేయిర్ లేక ఏసావు కొండ, సియోను కొండ? షేయిరు కొండ అంటే ఏసావు స్వాస్యమే అండి. ఏసావు స్వాస్యం. సియోను అంటే అబ్రహాము స్వాస్యం. సరే, మంచిది. యాకోబు స్వాస్యం. క్లారిటీగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఉపజ్జా గ్రంథంలో దేవుడు అనేక ఆత్మీయ పాఠాలని మన కొరకు సిద్ధపరిచాడని ప్రారంభంలోనే చెప్పుకున్నాం. మరి ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్న ఈ విషయానికి ఒక భాగాన్ని ముందుగా మనం చదువుదాం. ఉపజ్జా గ్రంథము 21వ వచనం. మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యం యెహోవాది అగును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడైన దేవా, ఈ 2 కొండల మధ్య ఉన్న భేదాన్ని గుర్తించి మా ఆత్మీయ జీవితంలో అనుసరించవలసిన పాఠాన్ని మాకు నేర్పించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చివరి వచనంలో మనం చూసినట్లయితే ప్రవక్త ప్రభు యొక్క దర్శనాన్ని లేక యెహోవా ఇచ్చిన దర్శన భావాన్ని ముగింపు చేస్తూ ఏసావు కొండ మీద ఉన్న వారికి తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద రక్షకులు పుడతారు అన్నాడు. ఇక్కడ 2 కొండలు 2 భూభాగాలుగాను, 2 దేశాలుగాను, 2 రాజ్యాలుగాను, 2 విధానాలుగాను మనకు కనిపిస్తా ఉన్నాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 2 కొండలు 2 భూభాగాలుగాను, 2 జనాంగాలుగాను, 2 రాజ్యాలుగాను, 2 విధానాలుగాను మనకి కనపడుతూ ఉన్నాయి. ఏసావు కొండ అనేది మరి మనము చూసినట్లయితే దీనికి ఇంతకు ముందు వచనాల్లో మరొక పేరుంది.
అది 19వ వచనం చూసినట్లయితే, ఓబద్యా గ్రంథం 19వ వచనం చూసినట్లయితే, ఏసావు యొక్క పర్వతము అని పడింది అక్కడ. ఏసావు యొక్క పర్వతము, ఏసావు పర్వతము, ఏసావు కొండ, ఏసావు పర్వతము అని పిలువబడుతున్న ఈ రెండు పదాలు ఒక్కటే ప్రదేశానికి సంబంధించినవి. ఇప్పుడు ఏసావు కొండ లేక ఏసావు పర్వతము ఎక్కడ ఉంది అంటే, మనము పాలస్తీనా పటములో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ యొక్క మృత సముద్రము దక్షిణ భాగములో బెన్యామీను గోత్రికులకు ఇవ్వబడిన యోదయ ప్రాంతపు దక్షిణ భాగములో ఎదోము దేశానికి ఉత్తర ప్రాంతములో ఉన్న కొండల అనేక కొండలు కలిసి ఉన్న ప్రాంతాన్ని షేయిరు పర్వత ప్రాంతము అంటారు. సేయీరు పర్వత ప్రాంతము. ఈ సేయీరు పర్వత ప్రాంతాన్నే ఏసావు కొండ అని లేక ఏసావు పర్వతము అని, ఆ పర్వత ప్రాంతం దగ్గర నుండి ఈ యొక్క ఎదోము దేశం ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఈ ఎదోము దేశము, ఏసావు కొండ అనేవి పూర్వము ఏసావుకు సంబంధించింది కాదు గాని హోరీయులు అనేవాళ్ళు అక్కడ నివసించేవారు. ఈ హోరీయులను తరిమివేసి ఆ ప్రాంతాన్ని ఏసావు సంతతి వారు స్వతంత్రించుకున్నారు, అంటే సొంతం చేసుకున్నారు. మరొక భాగంలో అమాలేకీయులు నివాసం చేస్తూ ఉండేవారు. ఎదోమీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ కూడా ఈ సేయీరు మన్యము, సేయీరు పర్వత పరివాహక ప్రాంతాలలో నివసిస్తూ ఉండేవారు. జాగ్రత్త గమనించండి, అక్కడ నివసించే జనులను బట్టి ఆ ఎదోము కొండ అని కూడా పిలువబడడం మనం చూస్తూ ఉంటాం. ఈ ఎదోము కొండను గురించి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎదోమీయులు ప్రారంభము నుండి దేవునికి దూరస్తులుగాను, దేవునికి వ్యతిరేకులుగాను ఉన్నారు. దేవునికి దూరస్తులుగాను, వ్యతిరేకులుగాను ఉన్నవారు నివసించే స్థలంలో జరిగే కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయండి? దేవునికి దూరస్తులుగాను, వ్యతిరేకంగాను జీవించేవారు నివసించే స్థలంలో కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయండి? దేవునికి ఇష్టమైన కార్యక్రమాలుగా ఉంటాయా? ఉండవు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, అక్కడ శరీర సంబంధమైన కార్యాలు అధికంగా ఉండేవి. శరీర సంబంధమైన కార్యాలు అధికంగా ఉండే స్థలము ఈ యొక్క ఏసావు కొండ. ఏసావు కొండ పైన అహంకారయుక్తమైన గర్వముతో నిండిన జీవన విధానం ఉండేది. అంటే ఏసావు కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే గర్వానికి సాదృశ్యంగా ఉంది. ఏసావు కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే శరీర క్రియలకు సాదృశ్యంగా ఉంది. ఏసావు కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనము ఎదోమీయుల గురించి చెప్పుకున్నప్పుడు వారు మోసగించేవారు, వారు సహోదరులను చంపేవాళ్ళని చెప్పుకున్నాం చూసారా? అంటే ఏసావు కొండ పైన మోసము అధికంగా ఉంది. ఏసావు కొండ పైన గర్వం అధికంగా ఉంది, మోసం అధికంగా ఉంది. అంతేకాదు ఏసావు కొండ పైన విగ్రహారాధన కూడా అధికంగా ఉంది. ఏసావు కొండ పైన ఉన్న విగ్రహారాధనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏవో కొన్ని బొమ్మలను పెట్టుకుని విగ్రహారాధన చేయడం మాత్రమే కాదండి. వీళ్ళు తమకు తామే దేవుళ్ళుగా భావించుకునేటువంటి అహంకారయుక్తమైన మనస్సు కలిగి ఉండడం కూడా ఒక రకమైన విగ్రహారాధనగా కనపడతా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఏసావు కొండ మీద ఉన్నాయి. అందుకే ఏసావు కొండ ఒక ప్రదేశానికి సాదృశ్యం, ఒక ప్రదేశమై ఉన్నది. ఏసావు కొండ ఒక జనాంగమై ఉంది. ఏసావు కొండ అంటే ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఎదోము పర్వతము, షేయిరు పర్వతం అని ఉపయోగించినప్పుడు అక్కడ కేవలం పర్వతానికి మాత్రమే పరిమితం అవ్వకండి. అక్కడున్న ఆ పదము ఆ దేశ జనులకు, ఆ దేశ ప్రాంతాలకు, ఆ ప్రాంతానికి, ప్రజలకు, సంతతికి, ఏసావు సంతతికి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏసావు కొండపైన శరీరాశ ఉంది, ఏసావు కొండపైన నేత్రాశ ఉంది, ఏసావు కొండపైన జీవపు డంబం ఉంది. మరి
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉందంటే ఏసావు కొండ అంతా కూడా దేంతో నిండిపోయింది? అపవిత్రతతో నిండిపోయింది. అందుకే ప్రభువు చెప్తున్నాడు, అపవిత్రతతో నిండిపోయిన ఆ కొండపైన జనాంగానికి, శరీర ఇచ్చలతో నిండిపోయిన ఆ కొండపైన జనాంగానికి, లోకముతో నిండిపోయిన ఆ కొండపైన జనాంగానికి, గర్వముతో నిండిపోయిన ఆ కొండపైన జనాంగానికి, క్రూరత్వముతో వేటాడడం ద్వారా బలాత్కారం చేస్తూ జనులను బాధించే ఆలోచనలతో నిండిపోయిన ఆ జనాంగానికి తీర్పు తీర్చడానికై మరొక కొండ మీద రక్షకులు పుడుతున్నారు అన్నాడు. గమనించండి, ఈ మృత సముద్రానికి దిగువ భాగాన ఉన్న ఈ పర్వత ప్రాంతాలలోని నివసించే ప్రజల నిర్జీవమైన క్రియలను తీర్పు తీర్చి దేవుని శిక్షను అమలుపరచడానికి, దేవుని ఉగ్రతను వారిపై కుమ్మరించడానికి దేవుడు అనేకులను తన యొక్క సాధనాలుగా మలుచుకున్నాడు. అయితే ఈ కొండకి సుమారుగా ఆపోజిట్లో అంటే పైన ఉత్తర భాగములో 50 మైళ్ళ దూరములో మరొక కొండ ఉంది, మరొక కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం పేరే సియోను కొండ. మరి ఏసావు కొండను గురించి అనేక చోట్ల ఏమీ రాయబడలేదు కానీ, ఏసావు కొండను గురించి అనేక చోట్ల ఏమీ ప్రత్యేకంగా కీర్తించబడలేదు కానీ, సియోను కొండ గురించి పరిశుద్ధ గ్రంథములో చాలా విపులంగా, స్పష్టంగా మరి చెప్పబడడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సియోను కొండ గురించి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, సియోను కొండ లేక సియోను అనే పదము 150 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎన్నిసార్లు అండి? 150 సార్లు రాయబడింది. అంటే ఈ పదము ఎంత ప్రాముఖ్యమైనదిగా గ్రంథములో మనకి కనబడుతోందో చూద్దాం. మొట్టమొదటిగా ఈ సియోను కొండ అనే పదము మరి సమూయేలు రాసిన గ్రంథములో ఉందని, సమూయేలు రాసిన గ్రంథములో మనకు కనిపిస్తుంది. తదుపరి 2వ రాజులు 19:31 చదవండి. 2వ రాజులు 19:31. యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యంలోకి అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. రైట్, చాలండి. అంటే సియోను కొండ అనేది పురాతన కాలం నుండి మరి ఆయా సందర్భాలలో భక్తుల ద్వారా ప్రస్తావించబడిన పదము. ఈ పదము ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది అంటే యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతాలని ఈ పదము సూచిస్తోంది. సియోను అనే మాటకి ఫలవంతమైన అనే అర్థం కూడా వస్తుంది. పరిపూర్ణమైన, ఫలవంతమైన అనే వస్తుంది. అంటే ఫలవంతమైన శ్రేష్ఠ భూభాగముగా ఈ సియోను పరివాహక ప్రాంతాలు సియోను కొండగా పిలువబడుతున్నాయి. సియోను కొండ పైన ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, మరి యెరూషలేము సియోను కొండ మీద నిర్మించబడింది. అలాగనే కొన్ని చోట్ల ఈ సియోను కొండ దావీదుపురము అని కూడా పిలువబడింది. ఎందుకంటే భక్తుడైన దావీదు తన రాజభవనాన్ని ఈ కొండ ప్రాంతాల్లో ఎత్తైన స్థలములో నిర్మించుకున్నాడని, అందుకనే సియోను పురము దావీదు పట్టణం అని, యెరూషలేము అని, మరి అలాగనే సొలొమోను ఇదే పరిసర ప్రాంతాల్లో దేవాలయం కట్టడం వలన దేవుని కొండ అని, ఈ సియోను కొండకు పర్యాయ పేర్లుగా మనము సియోను కొండను చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో సియోను అనే పదాన్ని మనం ప్రస్తావిస్తాం కానీ ఈ సియోను గురించి సరిగ్గా మనం ఆలోచన చేయం. కానీ నిజంగా ఈ సియోను గురించి సియోను ప్రస్తావన కనిపిస్తూ ఉంటది. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు.
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆయన పరిశుద్ధ పర్వతం. ఏ పర్వతం అండి ఇది? పరిశుద్ధ పర్వతం. గమనించండి, ఏసావు కొండకు సియోను కొండకు ఉన్న విభేదాలను లేక భేదాలను మనం ప్రస్తావించినప్పుడు, మరి పక్కన రాసుకుంటాం కదా మనం చిన్నప్పుడు కొన్ని విషయాల్ని భేదాలు రాసేటప్పుడు ఇటుపక్క అటుపక్క 2 పేర్లు రాసి ఒక టేబుల్ వేసుకునేవాళ్ళం. ఇందులో తక్కువ అని వస్తే అందులో ఎక్కువ అని వస్తుంది, ఇందులో చిన్నది అని వస్తే అందులో పెద్దది అని వస్తుంది. అమ్మ రాశారా మీరు చదువుకుంటున్నప్పుడు? ఖచ్చితంగా ఇలాంటి మరి ఆ విభజన టేబుల్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఏసావు కొండ, సియోను కొండ. ఏసావు కొండలో అపవిత్రత ఉంది, ఇది అపవిత్రమైన కార్యాలకు నిలయమైన కొండ. మరి సియోను కొండ ఏమంటున్నాడండి? పరిశుద్ధమైన పర్వతము. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ అపవిత్రమైన పర్వతం, పరిశుద్ధమైన పర్వతం. రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి ఇది మనుష్యుల నిర్మితమైన పట్టణం, ఇది దేవుని చేత నిర్మితమైన పట్టణం. ఏసావు కొండ మానవ నిర్మితమైన రాజ్యము, మరి సియోను కొండ దేవుని నిర్మితమైన రాజ్యం. ఇంకా మనం చూసినట్లయితే 11వ వచనం కూడా చూడండి ఒకసారి. 48:11 కీర్తనల గ్రంథంలోనే ఉన్నాం మనం. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును గాక. సియోను పర్వతము దేవుని యొక్క న్యాయ విధులను బట్టి సంతోషిస్తుందట. అంటే సియోను పర్వతం మీద న్యాయము, క్రమము, ధర్మము అనేవి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సియోను పర్వతం మీద న్యాయము, ధర్మము, క్రమము అనేవి ఉన్నాయి. దానికి వ్యతిరేకం ఇప్పుడు ఇటుపక్క ఏసావు కొండ మీద ఏమి లేదండి. ఏసావు కొండ మీద న్యాయం లేదు, ఏసావు కొండ మీద ధర్మము లేదు, ఏసావు కొండ పైన క్రమము లేదు. అంటే ఇక్కడ క్రమం ఉంది, అక్కడ క్రమము లేదు, అక్రమం ఉంది. రెండు భిన్నమైన కొండలు, రెండు భిన్నమైన జనాంగాలు, రెండు భిన్నమైన రాజ్యాలు, రెండు భిన్నమైన విధానాలు ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత 74వ కీర్తన 2వ చరణం చదవండి ఒకసారి. 74వ కీర్తన 2వ చరణం. మరొక నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకము తెచ్చుకును. అంటే సియోను పర్వతము ఆనాడు ఎలా పిలువబడిందంటే దేవుని నివాస స్థలముగా. అంటే మందిరం అక్కడ ఉంది కాబట్టి, దేవాలయం అక్కడ ఉంది కాబట్టి దేవుని నివాసం ఉన్నదని వారి భక్తులు సియోను కొండను బట్టి సంతోషిస్తూ ఉండేవారు. దేవుడు ఇక్కడ నివసిస్తున్నాడు అని చెప్పుకునేవారు. అంటే ఇప్పుడు సియోను కొండకు ఏసావు కొండకు భేదం ఏంటంటే సియోను కొండ పైన దేవుని నివాస స్థలం ఉంది, ఏసావు కొండ పైన ఏముందండి? మనుష్యుల యొక్క గర్వం ఉంది, లేక మనుషులు మేమే దేవుళ్ళు అనుకునే ఆలోచన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవుని నివాస స్థలం ఇక్కడ ఉందంటే అక్కడ ఏమున్నట్టు? అపవాది నివాస స్థలము ఉన్నట్టు. తరువాత మనం చూసినట్లయితే 76వ కీర్తన 68వ వచనంలో మరొక ప్రస్తావన మనకు కనపడుతూ ఉంది. 76వ కీర్తన 68వ వచనం. రైట్. ఆయన ఆలయం ఉన్నది. ఎన్నో వచనం అండి? 2వ వచనం. 2 క్షమించాలి, 2వ వచనం. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆయన ఆలయమున్నది. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నాను. ఏమండి, విన్నారా ఈ పాట? చాలా సందర్భాల్లో సియోను అనే పేరుతో అనేక పాటలు పాడుతూ ఉంటాం. ఎందుకు వచ్చినాయి ఈ పాటలన్నీ అంటే సియోనులో ఆయన ఆలయం ఉన్నది,
దేవుని నివాసం ఉన్నది. అంటే పాత నిబంధన ఎక్స్పోజర్ అంతా కూడా ఈ సియోను అనే పదం వచ్చేటప్పటికి దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం, యెరూషలేము పట్టణం, దావీదు పట్టణం, దేవుని పట్టణం, ఆలయం ఉన్న స్థలము, దేవుని యొక్క మహిమ దిగివచ్చు స్థలము, ఇవన్నీ విషయాలకు ఒకే ఒక్క పదం సియోను. సియోనులో ఏమంటే ఆరాధన ఉంది, ఏసావు కొండ పైన అల్లరి ఉంది. ఇలా ఎన్ని భేదాలు చెప్పుకోవడానికైనా ఇక్కడ ఇది సియోను పరలోకానికి సాదృశ్యంగా ఉంటే ఏసావు కొండ లోకానికి సాదృశ్యంగా ఉంది. మరొక వచనాన్ని మనం చూసినట్లయితే 125వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. ఈ మాటలు రాయబడి సుమారు క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరంలో ఇవి రాయబడి ఉండొచ్చు అని అనుకుంటే, ఇప్పుడు క్రీస్తు శకము 2000 సంవత్సరంలో 2020వ సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే 3000 years క్రితం రాయబడిన మాట ఇది. ఎప్పుడు కూడా నిత్యము నిల్చుంటాయి సియోను కొండలని. నిజంగా చాలా కొండలు, నా చిన్నప్పుడు మా కడియంలో 2-3 కొండలు చూశాను. ఆ తర్వాత వేమగిరిలో కొండలు చూశాను. ఈ పక్కన కొన్ని కొండలు చూసాం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ కొండలన్నీ కరిగిపోయినాయి. ఆ కొండలన్నీ తవ్వేశారు. కొండలన్నిటిని మరి ఎక్కడెక్కడో రోడ్లకో లేకపోతే ఇంకోటి వాటికి మొత్తం తవ్వుకెళ్ళిపోయారు. సో ఇలా ఆలోచన చేస్తే చాలా కొండలు కనుమరుగైపోతున్న కాలంలో సియోను కొండలు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయి. అంటే సియోను కొండలు నిత్యము నిలిచే కొండలు. ఏసావు కొండలు ఏమండి, ఏసావు కొండలు ఏమైనాయో తెలుసండి ఇప్పుడు? అవి సంపూర్ణంగా ఈ ఎడారిగా మారిపోయినాయి, ఇసుక తెన్నులుగా మారిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఎడారులు ఉన్నాయి, ఈ కొండ మాత్రం ఇలాగే ఉంది. అది నిజముగా దేవుని యొక్క బిడ్డలు దైవ వ్యతిరేకులకు మధ్యలో ఉండే భేదముగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. దేవుని బిడ్డలు నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారు. దైవ వ్యతిరేకులు కనిపించినప్పుడు గొప్పగానే కనిపిస్తారు, కానీ కొంతకాలానికి వాళ్ళు కనుమరుగైపోతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తోంది 133వ కీర్తనలో ఈ సియోను కొండల మీద ఇంకా అద్భుతమైన ఆశీర్వాదం కనిపిస్తోంది. ఈ కొండలు చూడడానికి ఎంత బాగుంటాయంటే, ఆ హెర్మోను పర్వతాల మీద నుంచి వచ్చే ఆ మంచు సియోను కొండల మీదకి వస్తున్నప్పుడు ఆ దృశ్యము చూడ చక్కగా, యెరూషలేము వెళ్ళిన వారు దీన్ని పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది సియోను కొండ యొక్క సౌందర్యం. అంత అద్భుతమైన, ఆకర్షణీయమైన, అందమైన, ఆహ్లాదకరమైన కొండగా సియోను కొండ పిలువబడతా ఉంది. మరి ఏమాత్రము కూడా జీవము లేనిదిగా ఒక పూర్తి సాల్టీ స్థితిలో, ఉప్పు సముద్రం యొక్క ప్రభావం చేత, గాలుల చేత నిర్జీవం అయిపోయిన స్థితిలో ఏసావు కొండ కనపడతా ఉంది. సియోను కొండకు ఏసావు కొండకు ఇవి తేడాలు. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఏమండి, ధర్మశాస్త్రము యెహోవా వాక్కు ఎక్కడి నుంచి బయలు వెళ్తాయండి? సియోనులో నుండి. అల్లరి, అక్రమము, అన్యాయము, దుర్మార్గత ఎక్కడి నుంచి బయలుదేరుతాయి? ఏసావు కొండ మీద నుంచి. అంతేకాదు, పాత నిబంధనలో మాత్రమే సియోను ప్రస్తావన కాకుండా క్రొత్త నిబంధనలో కూడా ఈ సియోను ప్రస్తావన మనకు కనిపిస్తా ఉంది. అయితే పాత నిబంధనలో ఒక భూ సంబంధమైన ప్రాంతానికి పరిమితమైన ఈ యొక్క సియోను పర్వతపు ప్రస్తావన లేక ఆ పదజాలము క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అనగా పరలోకపు యెరూషలేమునకును, ఇప్పుడు ఈ సియోను కొండ భూ సంబంధంగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యెరూషలేము పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొండ ప్రాంతాలను సూచిస్తుందా అండి? లేక దేవుని యొక్క పరలోక రాజ్యములోని నూతన యెరూషలేమును సూచిస్తుందా?
నూతన యెరూషలేమును సూచిస్తూ ఉంది. అంటే పూర్తిగా రెండవ రాకడలో ప్రభు మనల్నందరిని ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడు అంటే ఈ సీయోను కొండ మీదకి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ సీయోను కొండ మీదకి తీసుకెళ్తున్నాడు అంటే బహుశా మనల్ని ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు భూ సంబంధంగా ఉన్న చోటికి తీసుకెళ్తాడేమో అని అనుకోకండి. ఆయన చెప్పింది ఏంటంటే సీయోను కొండకును అనగా దేవుని పరిశుద్ధ పర్వతమునకును అనగా పరలోక సంబంధమైన నూతన యెరూషలేములోనికి. దీని గురించి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో చాలా వివరణాత్మకంగా మనం బోధించుకున్నాం నూతన యెరూషలేము ఎలా ఉంటుంది అనేది. సో అలాంటి నూతన యెరూషలేములోనికి వెళ్ళడానికి గురించే ఈ సీయోను పట్టణము ఆయన అద్భుతమైన పరలోక రాజ్య ప్రభావాన్ని మనకి బయలుపరుస్తూ ఉంది. అంతేకాదు చివరిగా ఈ సీయోను మాటను మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి. ఏసావు కొండ కంటిన్యూ అవుతుందని కొత్త నిబంధనలు ఎక్కడైనా కంటిన్యూ అయిందా? లేదు. సియోను కొండ నిత్యము నిలిచింది. ఈ నిత్యము నిలిచే ఈ కొండ పరలోక రాజ్యంలో ఆత్మీయ పరలోక నూతన యెరూషలేమునకు సాదృశ్యంగా నేడు కనబడతా ఉంది. అందుకే ఒకటి గమనించండి, మీరు ఎప్పుడైనా పాటలలో సియోను అనే పదం వస్తే అది దైవ సహవాసానికి, దైవ సన్నిధికి, పరలోక శాశ్వత నివాసానికి సాదృశ్యంగా ఉందని భావించడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ సంఘమును కూడా కొన్నిసార్లు మనము సియోనుగా భావించాలి. ఒకసారి ఈ ఆలోచనతో నేను పాటలు రాస్తున్నప్పుడు ఒక పాటని గత సంవత్సరంలో, అంతకు ముందు సంవత్సరంలో రాయడం జరిగింది. సియోనులో నా స్తుతి ధ్వనులు, పరిశుద్ధ దేవునికి ఘన స్తుతులు. సియోనులో నా స్తుతి ధ్వనులు, పరిశుద్ధ దేవునికి ఘన స్తుతులు. యెహోవా 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 ఏ నా దైవం, యెహోవా 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 ఏ నా సర్వం. యెహోవా 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 ఏ నా దైవం, యెహోవా 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 ఏ నా సర్వం. సియోనులో నా స్తుతి ధ్వనులు, పరిశుద్ధ దేవునికి ఘన స్తుతులు. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి ఆ సియోను అనుభవము, ఆ సియోను స్తుతి ధ్వనులు మనం నిత్యము ఆధ్యాత్మికంగా ఆయన కొండపై ఉండునట్లుగా మనల్ని నడిపిస్తున్నాయి కదా. మరి ఈ రోజున ప్రభు ఈ ఓబద్య గ్రంథములో ఎవరు తీర్పు తీరుస్తారంటే, మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే లోకానికి దేవుని బిడ్డలు తీర్పు తీరుస్తారు. సియోను కొండ మీద ఉన్నవాళ్ళు ఏసావు కొండ మీద ఉన్న వాళ్ళకి తీర్పు తీరుస్తారు. అదే చెప్తున్నాడు కదా ప్రభు, ఇదిగో మీరు 12 మంది 12 సింహాసనముల మీద కూర్చుని ఈ లోకమునకు తీర్పు తీరుస్తారు కదా అని చెప్తా ఉన్నారు. మరి ప్రభువు ఇచ్చే ఆధిక్యత ఏంటంటే తన బిడలను నిత్యము నిలిచే కొండపై నిలబెట్టేవాడు మన దేవుడు. ఈ లోకం అనే ఏసావు కొండ మీద ఉంటావా? ప్రభు యొక్క కృపచేత సంఘము అనే సియోను కొండ మీద ఉంటావా? నిర్ణయము నీదే. లోకము చాలా బలాత్కారంతోనూ, అక్రమంతోనూ, అన్యాయంతోనూ, వివిధ రకాల దుర్మార్గతలతో నిండిపోయింది. చెడ్డ విషయాలను కూడా మంచి విషయాలుగా ప్రదర్శింప చేస్తున్న పరిస్థితులలో ఉంది. అలాంటి లోకం అనే కొండ మీదే ఇంకా నివసిస్తూ ఎదోమీయులకు వచ్చిన శిక్షకు పాత్రుడిగా మారతావా? లేక సియోను కొండ అనే క్రీస్తు యొక్క, ఏమండి, ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాను నేను. పేతురు గారు ఈ సియోను కొండను గురించి మాట్లాడుతూ, మరి సియోనులో మూలరాతిని వేసిన వాడు ఎవడు అంటాడు. పేతురు పత్రికలో ఈ మాటలు మనకుంటాయి. ఆయన చెప్పేది ఏంటంటే సియోనులో మూలరాయి యేసు ప్రభువారే. సియోనులో మూలరాయి ఎవరండి? యేసు ప్రభువారే. అంటే సియోనుకు మూలరాయి, మూలము ఎవరు అంటే క్రీస్తే. ఆ క్రీస్తే మూలమై ఉన్నప్పుడు మన దృష్టి క్రీస్తు మీద ఉండాలి అంటే మనము సియోనులో ఉండాలి. క్రీస్తుతో కలిసి సియోను
అనే ఆ నూతన యెరూషలేములో యుగ యుగములు ఆయన రాజ్య పాలనలో ఆనందించాలి. అట్టి కృప ఈ ఉపజ్య గ్రంథం చదువుతున్న మనకు ఇవ్వడానికే ఈ భేదాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. మరొకసారి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏసావు కొండ అనగా అహంకారంతో, గర్వముతో తోటి సహోదరులను సైతము బాధించిన కొండ. సియోను కొండ అనగా ప్రేమతో, వినయముతో, విధేయతతో, సమర్పణతో తోటి సహోదరుల కొరకు ప్రాణం పెట్టిన కొండ. ఏసావు కొండ అనగా దుర్మార్గతతో, అల్లరితో, అన్యాయముతో, అక్రమముతో నిండిపోయిన కొండ. సియోను కొండ అనగా మరి క్రమముతో, ధర్మశాస్త్రముతో, వాక్యముతో, ప్రేమతో, దేవుని సహవాసంతో నిండిన కొండ. ఏసావు కొండ అనగా అపవిత్రమైన కొండ. సియోను కొండ అనగా పరిశుద్ధ పర్వతం. షేయిరు అని పిలువబడిన ఈ కొండ ఏసావు యొక్క లక్షణాలన్నింటిని పుణికి పుచ్చుకున్న దేశముగా మారిపోయింది. మరి సియోను అని పిలువబడిన ఈ కొండ దేవుని కృపా క్షేమముల చేత ఆయన యొక్క ప్రేమతో నింపబడిన కొండగా మారింది. ఈ రోజున నీవు ఏ కొండ మీద ఉన్నావు, ఏ కొండ మీద ప్రజల లాంటి ప్రవర్తన నియమాలను కలిగి ఉన్నావు. ఒకవేళ ఇంకా ఏసావు కొండ మీద ఉన్న పరిస్థితి వస్తే